అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మనకి వాతావరణం అంతా కూడా చల్లగా అయిపోయి సాయంత్రం అయ్యేసరికి వర్షాలు బాగా పడిపోతున్నాయి కదా. ఇలాంటప్పుడు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. అందులోనూ బయట రోడ్ సైడ్ బండి మీద వేసే మిర్చి బజ్జీ వాసనకే మనందరికీ నోట్లో నీళ్లు ఊరిపోతాయి కదా. మరి అలాంటి మిర్చి బజ్జీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. మార్కెట్లో మనకి బజ్జీలు వేసుకోవడానికి చాలా రకాల మిరపకాయలు అయితే ఉంటాయి కదా. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో తీసుకునే ఈ మిర్చి బజ్జీని వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా కారం తక్కువ గల లావుగా ఉన్న కాయల్ని తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కుని తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. మిరపకాయ తడిగా ఉంది అంటే మనం శనగపిండిలో ముంచి వేసుకునేటప్పుడు పిండి అనేది సరిగ్గా పట్టుకోదనమాట. అందుకోసం తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని లోపల ఉండే గింజల్ని మొత్తం తీసేసుకోవాలి. నేను తీసుకున్న మిరపకాయల్లో గింజలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు తినేటప్పుడు గింజలు రాకూడదు అనుకుంటే తీసేసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా పర్వాలేదు అనుకుంటే సగం తీసుకుని సగం ఉంచుకోవచ్చు. ఇలా గింజల్ని మొత్తం తీసేసుకుని మిరపకాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని రెడీ చేసుకుందాము. పిండి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి నేను 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. బజ్జీలు మంచి రంగుగా రావడం కోసం కొద్దిగా పసుపుని, ఫ్లేవర్ కోసం వాము పొడిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా వంట సోడాని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ మనకి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా క్రీమీ టెక్స్చర్ ఉండే విధంగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. వంట సోడా వేసుకున్నాం కాబట్టి ఇలా బాగా కలుపుకుంటే బజ్జీలు అనేవి బాగా పొంగి వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. మనం ఆల్రెడీ మిరపకాయల్ని కట్ చేసుకున్నాం కదా, వాటిలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ వరకు వాము పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చిక్కగా ఉన్న చింతపండు గుజ్జుని తీసుకోవాలి. మీరు తీసుకునే చింతపండు పులుపుని బట్టి ఎంత తీసుకోవాలి అనేది చెక్ చేసుకుని వేసుకోండి. ఈ స్టఫింగ్ మొత్తం ఒక ముద్దలాగా రెడీ చేసుకుని మనం కట్ చేసుకున్న మిరపకాయల్లోకి పెట్టుకోవాలి. మిరపకాయ బజ్జీ తింటుంటే మధ్యలో ఈ ఫ్లేవర్ అనేది తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిరపకాయలన్నింటికి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత శనగపిండిలోకి మిరపకాయను ముంచుకుని పిండి మొత్తం మిరపకాయకి పట్టుకునేలాగా చూసుకోవాలి. దీన్ని వేడి చేసుకున్న ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. బజ్జీల్ని వేసిన వెంటనే కాకుండా కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేసిన వాటి మీద ఇలా ఆయిల్ని కనుక వేసుకున్నామంటే మిర్చి అనేది కనబడకుండా శనగపిండి విడిపోకుండా ఉంటుంది. నూనెకి సరిపడా బజ్జీల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటూ నిదానంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుని మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మరి బండి మీద మనకి స్టఫింగ్ కూడా పెడతాడు కాబట్టి దాన్ని కూడా రెడీ చేసేసుకుందాము. బజ్జీల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దీంట్లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, వేయించిన పల్లీలు, కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకుని పైన కొద్దిగా నిమ్మరసం పిండుకున్నామంటే స్టఫ్డ్ బజ్జీ కూడా రెడీ అయిపోతుంది. బయట వర్షం పడుతుంటే ఇలా మిర్చి బజ్జీ వేసి వేడివేడిగా సర్వ్ చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే. ఈసారి మిర్చి బజ్జీ తినాలనిపిస్తే మీరు బయట కొనకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.